హార్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఆస్కారం ఉంది. ఊపిరితిత్తులలో స్పెసిఫిక్ గా వాటి రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయంటే సియానిస్ గ్లైకోప్రోటీన్ రిసెప్టర్స్ 2, 3 అనే వాటిని, అంటే అవి ఎక్కువగా మనకు ఊపిరితిత్తులలో ప్రైమరీ అంటే ఏదైతే అతి చిన్న భాగం ఏదైతే ఉందో ఊపిరితిత్తులో దాంట్లో ఈ రిసెప్టర్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ వెళ్ళడమే ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది కాబట్టి ఎక్కువ సివియర్ గా ఊపిరితిత్తులలో హిమరేజ్ కావడం, మనకి ఊపిరి తీసుకునే కష్టం కావడం, ఆక్సిజన్ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో దాంతో పేషెంట్ ఎక్కువ మోటాలిటీ ఉంటుందని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మనుషులకు సంక్రమించిందన్న కేసు అయితే రాలేదు. ఓన్లీ ఇప్పటివరకు అయితే బర్డ్స్ లే ఉంది. మనుషులకు సంక్రమించినప్పుడు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ? ఓకే, అన్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా ఇన్ఫ్లుయెన్జా సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా సంబంధించిన సిమ్టమ్స్ అంటే ఏ వైరస్ వచ్చినా ఫస్ట్ మనకి జ్వరం అనేది కామన్, తర్వాత బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, తలనొప్పి, ముక్కు కారడం, దగ్గు, తుమ్ము, దాంతోపాటు మనకు ఊపిరి తీసుకోవడం అనేది కొంచెం కష్టతరంగా రావడం, ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం, తర్వాత బ్లూ కలర్ గా మారిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సైనసిస్ రావడం, సేమ్ సిమ్టమ్స్ బర్డ్స్ లో కూడా అట్లా ఉంటాయి. సో దీనికి సిమ్టమ్స్ రావడానికి మనకు టైం ఎంత పడుతుంది అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెంజా కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. 2.6 నుంచి 5 days, మినిమం 5 days టైం పడుతుంది మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ రావడానికి. సో ఇలాంటి సిమ్టమ్స్ లో మనకి హై పాథోజన్ లో అంటే H5N1 అయితే మనకి ఎక్కువ లూజ్ మోషన్స్ రావడం, తలనొప్పి రావడం, ఇవన్నీ కొంచెం సివియర్ గా ఫస్ట్ ప్రోటోన్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే లో పాథోజన్ దానికి సంబంధించి అంటే H7N9 అన్న వాటికి కంటి కలకలు రావడం, కంజంక్టివైటిస్ రావడం కూడా గుర్తించారు. ఇప్పటికైతే మనకు H7N9 అనేది మాత్రం రికార్డ్ కాలేదు ఇక్కడ కూడా. ఇప్పుడు ఉన్న H5N1 హై పాథోజన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్తారు. ఓకే, ఇప్పటివరకైతే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ లోనే ఎక్కువ ఉందంట. బాతులు, పౌల్ట్రీ ఫామ్ లలో ఎక్కువ ఉన్నది, వాటి నుంచి వాటి గుడ్లకు సంక్రమిస్తుందని చెప్తున్నారు. సో మనం ఎక్కువ వాటిని యూజ్ చేసిన మనకు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్లు పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. ఆ చర్చ సందర్భంగా సభలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బీసీ సంఘాలు కానీ విరివిగా పాల్గొని కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్గా, సహేతుకంగా చేసి లెక్కలతో సహా, అంటే పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని బాధ్యులుగా పెట్టి స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం. 3.1% రాష్ట్రంలో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ 3.1% అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం. దీనికి కారణాలు కూడా చెప్పాం. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. సరే, కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్ళటం, ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల 3.1% మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది
ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం ఉన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో